అందరికీ నమస్కారం. పరాభవనం సంవత్సరం అనంగానే ఎందుకండి ప్రతి వాళ్ళు అమ్మో! అంటూ భయపడుతున్నారు. పరాభవం అనగానే మనం తీసుకునే అర్థంలో ఆలోచిద్దాం. ఇంతకుముందు ఎప్పుడు ఏ సంవత్సరంలోనూ ఎక్కడ మనం పరాభవానికి గురవ్వలేదా ఏంటి? అసలు పరాభవం జరిగేదే మనలోని పట్టుదలని, ధైర్యాన్ని పెంచటానికి. పరాభవం అంటే కేవలం ఓటమి, అవమానం కాదు. ప్లస్ అభవ. పర అంటే పరబ్రహ్మ లేక పరమాత్మ. అభవ అంటే పుట్టుక లేకపోవటం లేదా పునర్జన్మ అనేది లేకపోవటం. అంటే మనం పరబ్రహ్మ స్థితికి చేరితే సంసారం, జనన మరణాలు లేకుండా పోవటం అనే గూఢార్థం ఇందులో ఉంది. ఇక్కడ ఎవరన్నా ఏ విషయంలోనైనా మనల్ని పరాభవించారు అంటే మనలో ఉన్న అహంకారాన్ని, క్రోధ, లోభ, మోహ, మద మాశ్చర్యాలు, అలసత్వం వంటి దోషాలను తొలగించారని అర్థం. తద్వారా మనకి జ్ఞానం, భక్తి, వినయం వంటి సద్గుణాలు వస్తాయి. అటువంటి సద్గుణాలు ఉన్నవారు ప్రపంచాన్నే జయిస్తారు కదా! అందుకే ఈ పరాభవ పేరు మనకు అహంకారాన్ని జయించాలని గుర్తు చేయటమే కాకుండా మనకు వినయాన్ని నేర్పించే ఒక స్మరణ. ఎప్పుడైతే ఎక్కడైనా పరాభవం జరిగితే అదొక గుణపాఠంగా తీసుకోవాలే గానీ ఆత్మవిశ్వాసాన్ని, మనశ్శాంతిని కోల్పోకూడదు అని తెలియజేస్తుంది ఈ సంవత్సరం. మనలోని అహంకారం పరాభవానికి దారితీస్తుందని, పరమాత్మను ఆశ్రయిస్తే మనలో ఉన్న లోపాలు పరాభవం చెందుతాయని, వినయం మరియు ధర్మం మాత్రమే నిజమైన విజయాన్ని ఇస్తాయని ఈ సంవత్సరం బోధిస్తుంది. మనల్ని ఎవరైనా పరాభవించినప్పుడు మనకు ఆ పరాభవమే మరింత జాగ్రత్త, మరింత జ్ఞానం, మరింత బలాన్ని చేకూరుస్తుంది. అంతేకాకుండా మనలోని అహంకారం, చెడు గుణాలు పరాభవం చెందాలి. ఎందుకంటే మన జీవితంలో చాలా సమస్యలు అహంకారం వల్లే వస్తాయి కదా! కనుక ప్రతి మనిషిలో నేనే గొప్ప అనే భావం తగ్గాలి. మనలోని భక్తి, వినయం, సహనం, మంచితనం, విజయం సాధించాలి అని ఎవరికి వారు దృఢంగా సంకల్పించుకోవాలి. అహంకారం ఓడిపోయినప్పుడు మనిషి నిజంగా ఎదుగుతాడు. ఇదే పరాభవనామ సంవత్సరం మనకిచ్చే సందేశం. పరాభవం అనేది మనలోని చెడు లక్షణాలకు మాత్రమే రావాలి. మనలోని అహంకారం, చెడు ఆలోచనలు వంటి లోపాలను సరిదిద్దుకొని కొత్త శక్తితో, నూతనోత్సాహంతో ముందుకు వెళ్ళాలి అని. పాత పద్ధతులు పోయి కొత్త పద్ధతులు వచ్చే, కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చే కాలం ఇది. మన సంస్కృతిలో ప్రతి పేరు వెనుక లోతైన సందేశం దాగి ఉంటుంది. పరాభవం అంటే భయం కాదు, అది మనల్ని మనం గెలుచుకునే ఒక ప్రయాణం అని గుర్తుంచుకోవాలి. కాకపోతే ఒక్క విషయం, పేరులో పరాభవం ఉంది కాబట్టి మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ముందు జాగ్రత్తగా కొంచెం వినయం, విచక్షత పాటిస్తే చాలు. అదే మనను విజయాన్ని, గౌరవాన్ని అందిస్తుంది. ఎవరెన్ని చెప్పినా పరాభవం అన్న పేరు చూసి భయపడి ప్రతి ఒక్కరూ కొంత జాగ్రత్త పడటాన్ని చూస్తారు. అది చాలదు మనం విజయాన్ని పొందటానికి.